ఆల్రెడీ మేము ఇంతవరకు ముంపు బాధితులం అయ్యి మళ్ళీ ఇతల మా ఊరిలో ఒక 50-60 మంది చీరికపల్లి గొల్లపల్లి శివార్లో తీసుకున్నారు. అక్కడ ఇచ్చినప్పుడు కేసీఆర్ సార్ ఇచ్చినప్పుడే తక్కువ ఇచ్చిండు. అప్పుడు కలిపి 5:30, 4:30 ఇస్తే మేము 10:30, 11:30, 15:30 వరకు ఇతల తీసుకున్నాం. 2 సార్లు గవర్నమెంట్కి మేము సహాయం చేయాలంటే మా నుండి కాకపోతుంది. అప్పుడు పోయినప్పుడు ఎక్కువ రేటు కొనుక్కున్నాం, ఇప్పుడు పోయినప్పుడు ఎక్కువ రేటే కొనుక్కోవాలి. భూమి అంటే దొరకదు. అందుకని అప్పుడు ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి సార్ కూడా ఇది గొల్లపల్లి చీరికపల్లి రిజర్వాయర్ వేయాలని ఆలోచించి ఒక బోర్ అంచున బోర్ వేయాలంటే 300 మీటర్లు ఉండాలని ఆలోచించుడు. రిజర్వాయర్ వేస్తే బాగుండదని చెప్పి ఇక్కడ ఏదుల రిజర్వాయర్కే తూము పెట్టి పెదగూడెము పాన్గాళ్ళు అటు తీసుకుపోవాలని ఆయన ఆల్రెడీ తూము చూపించిండు. ఇప్పటికి మనం ఎవరమైనా చూసినా అక్కడ ఉంది. అందుకని ఇక్కడ రిజర్వాయర్ వేయడం కరెక్ట్ కాదు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు హరీశ్రావు సార్ వస్తున్నాడు, దాని భారీ బహిరంగ సభ చేసి విజయవంతం చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్ వేయడం కరెక్ట్ కాదు. అన్న ఇక్కడ కొత్త రిజర్వాయర్ కట్టాలనుకున్నారు కదా, అది ఆల్రెడీ ఏదో రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ ఉన్నా కూడా ఇది మళ్ళీ ఏకంగా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రిజర్వాయర్ కాకుండా ఈ కొత్త రిజర్వాయర్ కావాలి అని చెప్పి బీఆర్ఎస్ ముంబై పెట్టి కొత్త రిజర్వాయర్ కట్టాలని ప్లాన్ పందిండ్రు. అది కాకుండా ఇప్పుడు ఉన్నదానికి నీళ్లు ఇడవకుండా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉండింటేనా ఏదుల రిజర్వాయర్ అనేది అయిపోతుండే నిండిపోవు. అది ఇప్పుడు దానికి నీళ్ళు రానియకుండా చేయకుండా ఇప్పుడు కొత్త పైసలు లేవంటున్నారు, కొత్త వాటి పైసలు పుడుతున్నాయి. ఎట్లా పుడతాయి? అదే కదా దానికి ఏంటికి లేని దానికి నింపకుండా దీనికి నింపాలని చూస్తే దానికి ఉన్నదాన్ని ఎండబెట్టి దానికి ఒక మోన్కి బుక్ వేస్తానంటే అది తప్పు కదా. ఇప్పుడు ఉన్నదానికి నీళ్ళు నింపాలి కదా. అది నింపకుండా ఇది పాతదానికి నీళ్ళు నింపకుండా కొత్తదానికి నింపుతా అంటే అవి ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పుడు ఉన్నదానికే సరిగ్గా లేని దానికి ఇప్పుడు దానికి నీళ్ళు నింపాలంటే ఇప్పుడు అక్కడ రావు ఇక్కడ రావు. ఇప్పుడు ఉన్న పంటలే సరిగ్గా చూసుకోకుండా పోతున్నారు. ఇప్పుడు రిజర్వాయర్ నింపి కొత్తగా కట్టించి దానికి నీళ్ళు ఎట్లా నింపుతారని